గుంటూరు జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ని వైసీపీ నాయకుల్ని పరామర్శించిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కేసులు నమోదు చేయాలి. విజయవాడ వరదల్లో 60 మంది చనిపోవటానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణము. చంద్రబాబు నాయుడు మీద ఈ విధంగా వీళ్ళు చనిపోవటానికి నిర్లక్ష్యానికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టాలి అని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వం మీద మాజీ ముఖ్యమంత్రి చేశారు. ఇది కేవలము డైవర్ట్ చెయ్యటానికి విజయవాడ వరదల్లో ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వము ఎప్పుడూ పాత కేసు ఉన్నటువంటి దాంట్లో నందిగం సురేష్ని హడావుడిగా హైదరాబాద్కి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఇది డైవర్షన్ తప్ప ఇంకొకటి కానే కాదు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీలో ఆ బ్యారేజీని ప్రమాదవశాత్తు వరదలకు కొట్టుకొచ్చినటువంటి కొన్ని బోట్లు ఢీకొంటే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర కింద చెప్పటం అనేటువంటిది ఒక గోబెల్స్ ప్రచారం. ఆ పడవలన్నీ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇసుక రవాణానికి ఉపయోగించేటువంటి పడవలు అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పడవలు. ఇప్పుడు ఆ బోట్లకు సంబంధించినటువంటి అరెస్ట్ అయినటువంటి కోమటి రామ్మోహనం, ఉషాద్రి వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ బోట్లతోనే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బోట్లతోనే కృష్ణానదిలో విజయోత్సవ ర్యాలీ కూడా చేశారు. ఇంతకన్నా ఇంకేమి నిదర్శనం కావాలి? ఏ విధమైనటువంటి కుట్రలు చేసేటువంటి కుతంత్రాలు చేసేటువంటి వ్యవహారం మా పార్టీది కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మీ మీద రాజద్రోహం కేసులు ఇవన్నీ కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉందని ప్రభుత్వం చెప్తోంది కానీ అంటే ఈ ప్రభుత్వము వాళ్ళ చేతిలో అధికారం ఉంది, ఒక రాక్షస పాలన చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోమనండి, పైనున్న దేవుడు అన్నీ గమనిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి చాలా అంశాలకు సంబంధించినటువంటి ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఏదైతే విజయవాడ వరదల విషయంలో ప్రభుత్వము ఫెయిల్ అయినటువంటి తీరును కూడా జగన్మోహన్ రెడ్డి వివరించారు. ఒకటి, వరద వచ్చే ముందు ప్రజలను అప్రమత్తం చేయలేదు. వరద వచ్చిన తర్వాత ప్రజలందరూ వరదల్లో ఉంటే వాళ్ళని ఒడ్డుకు తరలించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంలో విఫలమైంది ప్రభుత్వం. అందుకనే 60 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఏదైనా తుఫాన్లు వరదలు వచ్చినటువంటి సందర్భంలో ఒక్క ప్రాంతంలోనే ఇంతమంది చనిపోయినటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? చంద్రబాబు నాయుడు వైఫల్యం కాదా? ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు? దీనికి బాధ్యులు వాళ్ళు కాదా అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అక్కడ ఎప్పుడైతే విజయవాడ వరదలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందో ఆ ఫెయిల్ అయినటువంటి అంశం ప్రజల్లోకి వెళుతుందనేటువంటి ఒక భయంతో ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకొచ్చినటువంటి అంశాన్ని దాన్ని గోబెల్స్ ప్రచారం ద్వారాగా చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్ల విషయంలో కూడా మా ప్రభుత్వంలో మేము మరామతులు చేశాము అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తారు. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చి 3 నెలలైంది. వీళ్ళు చేయాల్సినటువంటి పనులు చేయకుండా ఇంకా ప్రతిపక్షం మీదే కావాలని విమర్శలు చేయటం ఎంత మేరకు సమంజసం అంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి ధోరణి, ఈ విధంగా అక్రమ కేసులు, అన్యాయంగా గోబెల్స్ ప్రచారం చేయటము ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మేదానికి అవకాశం లేదు. ఈ వరదలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళి పరామర్శ చేస్తాను అని అంటే ఆ పరామర్శకు కూడా పోనివ్వకుండా అడ్డుకోవటము అని పెదకూరపాడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే శంకర్రావు కారు మీద దాడి, అదేవిధంగా పెదకూరపాడుకు సంబంధించినటువంటి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాంబిరెడ్డి మీద దాడికి సంబంధించినటువంటి వ్యవహారాలు
ఇవన్నీ ఎంత మేరకు సమంజసం? ఈ ప్రభుత్వము శిశుపాలుడి తరహాలో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. తొందరగా వీళ్ళు 100 తప్పుల వైపు పరుగులు పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అసలు రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ రాసుకోవటం ఏమన్నా పెద్ద కష్టమైన పనే? చాలామంది నన్ను కూడా అడుగుతున్నారు, మీరు కూడా రెడ్ బుక్ రాయండి అని. నేనేముంది, ఎవరు పడితే వాళ్ళు రెడ్ బుక్ రాస్తారు. రెడ్ బుక్ రాయటం కాదు ఇక్కడ. మీకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన మొత్తాన్ని కూడా వదిలిపెట్టేసి కక్ష సాధింపులు, అక్రమ కేసులు, దాడులు, ఇదే పాలన అనేటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. మీరు ఈ విధమైనటువంటి ధోరణి గిన అవలంబిస్తే మీరేమీ జీవితకాలం అధికారంలో ఉండరు కదా. మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము గిన అధికారంలోకి వస్తే మీరు ఈ దుష్ట సంప్రదాయాన్ని గిన ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి దీన్ని మీ నాయకులు ఒక్కళ్ళు కూడా మిగలరు, మొత్తం జైల్లో ఉంటారు అని ఒక హెచ్చరిక కూడా తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో చేశారు. అదేవిధంగా ఈ ప్రభుత్వ పథకాలు సూపర్ 6 ఇంప్లిమెంటేషన్లో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. 3 నెలలైంది ఇప్పటి వరకు కూడా. అసలు ఇప్పుడు రైతులకి ఇవ్వాల్సినటువంటి 12,500 రూపాయలకు సంబంధించిన రైతు భరోసా, ఈ వరదల సమయంలో, పంటలు దెబ్బతిన్న సమయంలో రైతు భరోసా వచ్చి ఉండేది కదా. మా ప్రభుత్వం కింద ఉంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందా రైతు భరోసా? ఇవ్వలేదు. రైతులకి క్రాప్కు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్లు మా ప్రభుత్వం ఉంటే ఇచ్చేవాళ్ళం, ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. నష్టపోతున్నారు కదా జనం. అదేవిధంగా అమ్మఒడి అమలు చేయటం లేదు. వసతి దీవెన 2 క్వార్టర్స్ అంటే 6 నెలల నుంచి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని, ఇవన్నీ కూడా పథకాల అమల్లో ఫెయిల్యూర్ ఉంది, పాలనలో ఫెయిల్యూర్ ఉంది, కక్ష సాధింపు, ఇవి తప్ప వీళ్ళు పాలన వైపు దృష్టి సారించడం లేదు. అందుకనే వీళ్ళ నిర్లక్ష్యం కారణంగానే విజయవాడ మునిగింది, ఇంతమంది చనిపోయారు. ఇప్పుడు బోట్లంటూ బ్యారేజీ కూల్చడానికంటూ కుట్రలంటూ కూడా మాట్లాడటం అనేటువంటిది కూడా డైవర్ట్ పాలిటిక్స్లో భాగమే. ఇలాంటి వాటికి భయపడేది లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి.